మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ, నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ, నాలి అమ్మగా అవుతుండగా జోలాలి వాడనా కమ్మగా కమ్మగా, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మాటే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాని బాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ, ఒత్తిల్లో ఎదిగే బాబు, నా ఒళ్ళో ఒదిగే బాబు, ఇరువురికి నేను అమ్మవనా, నా కొంగు పట్టేవాడు, నా కడుపున పుట్టేవాడు, ఇద్దరికి ప్రేమ అందించనా, నా చిన్ని నాన్నని వాడి నాన్నని, నూరేళ్ళు సాగనా చల్లగా చల్లగా, ఎదిగే ఎదగని ఓ పసికూన ముద్దుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బజ్జోలాలి జో, పలికే పదమే వెనక కనులారా నిదురపో, కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి, ఎదిగే ఎదగని ఓ పసికూన ముద్దుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బజ్జోలాలి జో, బజ్జోలాలి జో, బజ్జోలాలి జో, బజ్జోలాలి జో, బజ్జోలాలి జో. Guru Purnami, we had all gathered here for a very nice program, and it all went on very well. And on this program, on this occasion, I would like to share my feelings. How we used to be when we were children. There was a lot of respect to the teachers we used to give. The environment was completely different compared to the situation now. There was a bit of lot of respect, not bit, a lot of respect towards the teachers, the elders particularly, whether they be parents or teachers or the elders anywhere in the society and the community. But the environment now is completely different. The children are brought up in a different way, and what happens is, even in school we see now, children are more like they are friendly towards the teachers. I won't say they disrespect the teachers, but the olden days environment is not there now. It's a different environment, situation and environment altogether. But today, as we saw, it was a very nice get together, a very nice program that was organized here, with everyone coming together and giving due respect to the teacher as a guru who has taught all the children so well, all the music and everything. My daughter is also a student here. She learns Sangeetam from Jwalamukhi madam, and she is here for the past 2 years, and she is really doing well. She is speaking up very well due to the encouragement of madam. And now I would like to call one of her old student to say a few words about her. నమస్తే. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా నేను మా గురువు గారు అండ్ జ్వాలాముఖి మేడం గారి గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీ అందరితో పంచుకోవాలని నాకుంది. జ్వాలాముఖి మేడం దగ్గర నేను 4 సంవత్సరాలు సంగీతం నేర్చుకున్నాను. నా స్కూలింగ్ అంతా జ్వాలాముఖి మేడం మ్యూజిక్ నేర్చుకుంటూనే ఉన్నాను. మేడం మ్యూజిక్తో పాటు పిల్లల క్రమశిక్షణ, మంచితనం, ఎలా మంచిగా ఉండాలి, ఏది మంచి ఏది చెడు, ఇలాంటి విషయాల్లో అన్నింటిలో కూడా విద్యార్థులకు ఎప్పుడు తోడ్పాటు చేసేవాళ్ళు. మేడం
ఎప్పుడు ఏ పిల్లలకి ఏది చెప్పినా వాళ్ళ మంచి కోసం కానీ వాళ్ళ ఫ్యూచర్ కోసం వాళ్ళు ఎలా ఎలా నడవడి ఎలా ఉండాలి ప్రతి విషయంలో చాలా చక్కగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ప్రయత్నించేవాళ్ళు. అండ్ ఇప్పుడు ఒకసారి స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోయాక అంతా అయిపోయాక కాలేజీల్లో ఇప్పుడు మేము ఇంత పెద్దవాళ్ళం అయిపోయాం. ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది ఆ లోటు మాకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మమ్మల్ని సరిదిద్దడానికి ఇప్పుడు ఎవరు లేరే, అలా మేడం ఉంటే బాగుండేది అని. మన జ్వాలాముఖి మేడంని మా దగ్గర నుంచి ఎవరు రిప్లేస్ చేయలేదు ఇంతవరకు. అందుకే ప్రతి గురు పౌర్ణమికి అందరినీ ఖచ్చితంగా తలుచుకుంటాం. వీలుంటే ఖచ్చితంగా మేడం నుంచి కలుస్తూ ఉంటాం. ఇలాగే ఈరోజు సాయంత్రం ఈ ప్రోగ్రామ్ చాలా చక్కగా జరిగింది. అసలు చాలా బాగుంది. ఇట్ ఈస్ రియల్లీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులందరికీ నమస్కారం అండి. నా పేరు జ్వాలాముఖి. నేను మ్యూజిక్ టీచర్ని. నేను ఈ గురు పూర్ణిమ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. నేను గత 40 సంవత్సరాల నుంచి మ్యూజిక్ టీచర్గానే చేస్తున్నాను. ఈ సంగీతం అనేది మా నాన్నగారికి చాలా ఇష్టం. అప్పటి నుంచి నేను 9th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి సంగీత లైన్లోనే ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత కూడా మేము గుంటూరులో హనుమాయమ్మ స్కూల్లో నేను సంగీతం నేర్చుకున్నాను. తర్వాత హైదరాబాద్కు వచ్చేసిన తర్వాత కూడా ఇక్కడ ఎక్కడా సంగీతం లేదని తెలుసుకొని తర్వాత రామకోటి సంగీత కళాశాలలో అక్కడ నేర్పిస్తారు అని చెప్పి తెలుసుకొని అక్కడ చేరాను. పొద్దున 7 గంటలకల్లా నేను సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళిపోయేదాన్ని. కానీ ఎప్పుడైనా కానీ గురువు అనేవాళ్ళు తారతమ్యాలు చూడకూడదు. ముందు వాళ్ళకి మన విద్య వచ్చిందా లేదా, ఆ విద్య వాళ్ళకి మనం అందిస్తున్నామా లేదా అన్నదే తెలుసుకోవాలి. వాళ్ళకి ఆ విద్య వస్తే మనం ఎంతో ఆనందించాలి. పర్వాలేదు, మన తర్వాత వీళ్ళు ఉన్నారు, వీళ్ళు విద్య నేర్చుకున్నారు అని చెప్పి అనుకోవాలన్నమాట గురువు. ఇప్పుడు నేను ఇంతకుముందు చేసిన పాఠశాల నుంచి కొంతమంది విద్యార్థులు వాళ్ళకి నాకు తెలిసిన విధంగా నేను నేర్పించేదాన్ని. వాళ్ళు అంతగా బాగా ఇంట్రెస్ట్గానే వాళ్ళు నేర్చుకునేవాళ్ళు. వాళ్ళ అభిమానంతో ఇప్పటికి కూడా వాళ్ళ గురుభక్తి అప్పటి పిల్లలకి ఇప్పటి పిల్లలకి జనరేషన్స్ అంటారు చూడండి, ఆ జనరేషన్స్ మారుతున్న కొద్దీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఎప్పుడు వీళ్ళకి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తూ ఉంటాను. చైతన్య భారతిలో ఉన్నప్పుడు మా పిల్లలు ఉన్నారు అని అంటే వాళ్ళు ఇప్పటికి కూడా మర్చిపోరు. ఏమింత ఎగ్జామ్ ఉన్న ప్రతి పిల్లలకి నేను ఎగ్జాంపుల్ ఆ పిల్లలనే చెప్తూ ఉంటాను. ఇప్పటికి కూడా వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి 2-3 ఉన్నారు. వాళ్ళైతే ఇప్పటికీ ఫోన్లు చేసి మేడం బ్లెస్సింగ్స్ కావాలి అని అంటే ఏదో మేము గురువులం వాళ్ళు మమ్మల్ని ఇలా అడగాలి అని మా గురించి మేము గొప్పగా చెప్పుకోవటం లేదు. పిల్లలు గురు శిష్య సంబంధము అనేది ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళకి ఏంటి గురు పౌర్ణిమ వచ్చిందనంటే నేను తప్పనిసరిగా అసెంబ్లీలో వాళ్ళకి ఆ గురు పౌర్ణిమ గురించి వివరించి చెప్పి ఎలా గురువులకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది వాళ్ళకి అప్పటింతా నేర్పించేదాన్ని. అదే వాళ్ళు గుర్తుపెట్టుకొని ఇప్పటి వరకు కూడా వాళ్ళు అదే ఫాలో అవుతూ వస్తున్నారు. అలా ఉన్న పిల్లలందరూ ఇప్పుడు ఎక్కడెక్కడో విశ్వవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉండి మంచి మంచి చదువులు చదువుతూ అక్కడి నుంచి కూడా USA నుంచి అక్కడి నుంచి కూడా పిల్లలు ఫోన్లు చేస్తూనే ఉంటారు. నేను నేర్పించిన పాటల్ని వాళ్ళు ఇంకా గుర్తుపెట్టుకొని అక్కడ పాడుతూనే ఉంటారు. నా ఉద్దేశం ఏమిటంటే ఇప్పటికి కూడా నాకు ఇప్పటికి 60 సంవత్సరాలు నిండినాయండి. ఇప్పటికి కూడా నేను ఇంటి దగ్గర ఏదో నాకు చేతనైనంత నేను ఏదో పెద్ద గొప్ప విద్వాంసురాలనని ఎప్పుడూ చెప్పుకోవటం లేదు. నాకు చేతనైనంత వరకు నాకు వచ్చిన విద్యని 10 మందికి అందరు నేర్చుకుంటే ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు నేర్చుకుంటే నేర్పించాలని. ఫీజు ఇవ్వలేని వాళ్ళ దగ్గర ఎవరిని నేను డిమాండ్ చెయ్యను. ఇవ్వలేకపోయినా విద్య నేర్చుకోవటానికి వాళ్ళు ఇంట్రెస్ట్గా వచ్చారనంటే వాళ్ళకి ఫ్రీగానే నేర్పిస్తున్నాను. ఒక్కటే ఏంటంటే నా ఆశ, కనీసం సండేస్ అన్నా వెళ్ళి అనాథ శరణాలయాల్లో ఎంతోమంది నేర్చుకోవాలని కోరికతో ఉన్నవాళ్ళు ఉంటారు. ఒక్క సండేస్ అన్నా వెళ్ళి వాళ్ళకి నేర్పించాలనే కోరిక మాత్రం ఇంకా మిగిలి ఉన్నది నాకు. ఎప్పటికైనా నేను నా ఆశని మాత్రం అది నెరవేర్చుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఈ పరిస్థితిలో నేను సండేస్ కూడా నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను.
డబ్బు లేక నేర్చుకోవాలని ఎంతో తపనతోటి వాళ్ళు మన విద్య నేర్చుకోవాలని కాదు. అలాంటి వాళ్ళకు విద్య నేర్పిస్తే ఆ విద్య యొక్క విలువ తెలుస్తుంది. నాకు తెలిసినంత వరకు నేను నేర్పిస్తున్నాను అంటే నాకు వచ్చిన విద్యని ఆ పిల్లలందరికీ నేను నేర్పిస్తున్నాను. ఏంటంటే వేరే చోట అంతా కూడా దేశ విదేశాల్లో ఎక్కడెక్కడో నా దగ్గర చదువుకొని వెళ్ళిన శిష్యురాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నా తరఫు నుంచి గురు పూర్ణిమ సందర్భంగా అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇంకా కూడా ఎంతో ఎత్తు ఎదగాలి, స్టార్స్ లాగా వెలిగిపోతూ ఉండాలి అన్నదే నా ఆశయము. వాళ్ళందరికీ కలిపి నేను ఒక చిన్న పాట పాడతానండి ఆ పిల్లలందరికీ కలిపి. మెరుపులు పువ్వుల దండగా మబ్బులు మెత్తని దిండుగా, మెరుపులు పువ్వుల దండగా మబ్బులు మెత్తని దిండుగా, గగనము వెచ్చని చెయ్యగా హాయిగా నుండవే తారక, హాయిగా నుండవే తారక, హాయిగా నుండవే తారక, హాయిగా నుండవే తారక. మెరుపులు పువ్వుల దండగా మబ్బులు మెత్తని దిండుగా, గగనము వెచ్చని చెయ్యగా హాయిగా నుండవే తారక, హాయిగా నుండవే తారక. జాబిలితోనే ఆడవా వెన్నెలతోనే పాడవా, జాబిలితోనే ఆడవా వెన్నెలతోనే పాడవా, పగలంటేనే కోరిక జగతికి రావే తారక, పగలంటేనే కోరిక జగతికి రావే తారక. మెరుపులు పువ్వుల దండగా మబ్బులు మెత్తని దిండుగా, గగనము వెచ్చని చెయ్యగా హాయిగా నుండవే తారక, హాయిగా నుండవే తారక, హాయిగా నుండవే తారక, హాయిగా నుండవే తారక, హాయిగా